ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహా కుంభమేళ జరుగుతోంది. సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగరాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించబోతున్న ఈ మహోన్నత కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈవెన్ లక్షల మంది భక్తులు కూడా వచ్చి పుణ్య స్నానాలు చేస్తున్నారు. అమృత భాండం కోసం దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారని పురాణాలైతే చెప్తున్నాయి. అయితే ఆ క్షీరసాగర మదనానికి ఈ కుంభమేళకు అసలు సంబంధం ఏంటి? అమృతం కోసం దానవులు రాక్షసులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొచ్చాయట. అదే క్రమంలో హలహలం కూడా వస్తే పరమేశ్వరుడు దానిని కంఠంలో నిలుపుకున్నాడు. ఆ తర్వాత అమృతం రాగా దానికోసం దేవతలు రాక్షసులు పోట్లాడుకున్నారట. ఇదే సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి అమృత భాండం రాక్షసులకు చెక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ 4 చుక్కలు హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని అలాగే నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట. అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతారని భక్తులందరి నమ్మకం. అదే పురాణాలు కూడా చెప్తున్నాయి. అందుకే గ్రహ భ్రమణాలను అనుసరించి ప్రతి 12 ఏళ్లకోసారి ఆయా చోట్ల మహాకుంభమేళను చేస్తూ ఉంటారు. అయితే మహాకుంభమేళాలను 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం అన్నమాట. దీన్నే ప్రయాగరాజ్లోనే నిర్వహిస్తూ ఉంటారు. అదే ఆనవాయితీ కూడా. కానీ ఈ సంవత్సరం 144వ మహాకుంభమేళకు మనం బ్రతుకుండడం మన అదృష్టమని చెప్పుకోవాలి. ఇక ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళాగా చెప్తారు. ఇవే 12 పూర్తయితే మహాకుంభమేళ అనమాట. దీనిని హరిద్వార్, ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయినిలో నిర్వహిస్తూ ఉంటారు. అలాగే అర్ధ కుంభమేళ, దీనిని 6 ఏళ్లకోసారి చేస్తూ ఉంటారు. 2 పూర్ణ కుంభమేళాల మధ్య హరిద్వార్ అలాగే ప్రయాగరాజ్ లో చేస్తూ ఉంటారు. ఇంకొకటి మాఘమేళ, దీనిని ప్రతి ఏటా నిర్వహిస్తారు. మినీ కుంభమేళాగా అభివర్ణించవచ్చు అనమాట. మాఘమాసంలో ప్రయాగరాజ్ లో నిర్వహించడం దీని ఆనవాయితీ అనమాట. ఇంతకీ మీరు మహాకుంభమేళకు వెళ్ళారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈవెన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా?